నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు తనిఖీల్లో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటం, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. ఫోన్ పేల ద్వారా జరిగిన లావాదేవీలపై ఫోకస్ పెట్టినట్లు ఏసీపీ డీఎస్పీ సోమన్న వివరించారు. సిటిజన్ చార్టర్ అమలు చేయడం లేదు. ఈసీ ఇవ్వాలంటే ఒక రోజులో కంప్యూటర్ ఈసీ ఇవ్వాలి, తర్వాత 3 రోజుల్లో మాన్యువల్ ఈసీ ఇవ్వాలి. అలా జరగడం లేదు. ఇదే విషయం మాకు వేరే వాళ్ళు ముందు పిటిషన్ లో పెట్టారు. ఇప్పుడు అది వెరిఫై చేస్తే అది నిజమని తేలింది. తర్వాత బోర్డు కూడా సిటిజన్ చార్టర్ బోర్డు కూడా లేదు ఇక్కడ. తర్వాత ఇంకా కొన్ని ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇంకా చేస్తున్నాము. పూర్తి కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం. డిఆర్ గారిని విచారించినాము. ఆయన ఫోన్ దీంట్లో కూడా చేసినాము. ఫోన్ లో కూడా కొన్ని అంటే రిసీవ్ చేసుకునేది ఉంది. ఫోన్ లో ఆయన పీరా దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఉంది. అదంతా విచారించాలి, ఇంకా పూర్తి విచారించాలా.